సార్ ఇది మా రైల్వే కోడ్ తాలూకా మాది ఉడుమారపల్లె పుల్లంపేట మండలంలో ఉడుమారపల్లె గ్రామము. మేము ఏంటంటే మొన్న సీఎం ప్రోగ్రాం 19-11 నెల కమలాపురం తాలూకాలో ప్రజా దర్బార్ మీటింగ్ జరిగినప్పుడు ఈ భూమి గురించి మేము సమస్య నారా చంద్రబాబు నాయుడు దగ్గర మేము స్వయానా అర్జీ ఇచ్చుకున్నాం. ఈ అర్జీ ఏంటంటే ఇది మా అమ్మ నాన్న భూమి, ఆయన భూమి మా తాత మా అవ్వ ఆయన చనిపోయినా మా అవ్వ ఉన్నంత వరకు 2008-2009 వరకు ఇది కొంత పొలము, ఈ పక్క పొలము అంతా 6 ఎకరాల పొలము. దీన్ని మేము పైరు పెట్టుకుంటూ మా అవ్వ ఆధీనంలోనే ఉన్నది. వాళ్ళు ఏమంటారు, ప్రభుత్వం రద్దు చేసింది అని మాజీ విఎం, అప్పటికి అధికారంగా విఎంగా ఉన్నాడు. ఈయన విఎంగా ఉన్న టైంలో 73లోనో 74లోనో నాకు పట్టా పుట్టిందని దొంగ పట్టా ఒకటి పుట్టించుకొని ఆయన భారీ పేరుతో 5 ఎకరాలు ఇది 5 ఎకరాలు భారీ పేరుతో పెట్టుకున్నాడు. అదే మాదిరి సొయ్యాన ఆయన పేరుతోనే విఎం పనిచేసి ఆయన పేరుతోనే, ఏమంటే వాళ్ళ అమ్మ పేరుతో మారిందిలే అని ఇప్పుడు తహసీల్దార్ వారు వీళ్ళు చెప్తున్నారు. అట్లయినా వాళ్ళ అమ్మకు పెట్టింది ఈయనే రెడ్డి పని చేస్తా, అది మళ్ళీ తర్వాత కూడా ఈయన పేరుతోనే ఎక్కించుకున్నాడు. వెనకమ్మడి 2 డిఫామ్ పట్టాలు, భార్య పేరుతో ఒకటి, భర్త పేరుతో ఒకటి రెడ్డి పని చేసుకుంటూ పెట్టుకొని మమ్మల్ని నానా ఘోరంగా ఇబ్బందులు పెట్టి నా మీద 2021లో ఆ గవర్నమెంట్ ఉన్నప్పుడు 19-20 టైంలో భూమి తయారు చేయద్దు, ఇది మాది, ఇట్లా పరిష్కారం మేము ఎంఆర్ఓల చుట్టూ మేము తిరుగుతున్నాం, మాకు న్యాయం చేయండి అని మొరపెట్టుకుంటే నా మీద ఒకే రోజు వచ్చి పొలం తయారు చేయొద్దు అని దానికి అటెండ్ మోటార్ కేసు, వేరే కేసులు 4 కేసులు ఒకే టైంలో నా మీద కేసులు పెట్టినారు వైసీపీ గవర్నమెంట్లో. ఏమంటే నేను ఉడుమారపల్లి టీడీపీ బూత్ ఇన్ఛార్జి లీడర్ టీడీపీ అని నా మీద కావాలని లేనిపోని అన్ని కేసులు పెట్టి రాత్రుల్లో నీకు భూమి తయారు చేసి వాళ్ళ హ్యాండ్ ఓవర్లకి ఇప్పుడు సాగులోకి వచ్చినామంటారు. సాగులోకి వచ్చింది కాగాలంటే గూగుల్ దాంట్లో చూడండి మీరు, సర్వే మ్యాప్ అప్పటికి బీడే ఉంది. ఇది పరిష్కారం తగాదాలో మేము పెండింగ్లో ఉండేది, ఆఫీసుల చుట్టూ మేము తిరుగుతున్నాం మాకు న్యాయం చేయమని. ఆ టైంలో వాళ్ళు అన్నీ చేసుకొని కేసులు పెట్టి మా మీద అన్ని సాగు చేసేసి ఈ అక్రంగా ఎక్కించుకున్నారు. మొన్న చంద్రబాబు నాయుడుకి మేము ఈ పిటిషన్ ఇచ్చుకున్నప్పుడు అది సెక్రటరీ ఆఫీస్ నుంచి పుల్లంపేట మండలానికి వచ్చి ఎంఆర్ఓ తహసీల్దార్ దగ్గరికి వచ్చింది. అతను ఏమంటాడు, పక్కన ఏదన్నా ఇంకొక 5 ఎకరాలు ఏదన్నా పెట్టినట్టు ప్రూఫ్ ఏదన్నా మీకు ఆడుంటే తెచ్చి చూపించండి, నేను తీసేస్తాను దాన్ని. విఎం పని చేసేవాళ్ళు ఎక్కించుకోకూడదో ఆ రోజుల్లో తెలియదు నాకు, నేను ఎట్లా చేయాలో నాకు అర్థం కాలేదు అనే విధంగా ఆయన చెప్తున్నాడు సారు. ఇంకా మాకు ఎవరు ఇప్పుడు సీఎంకు పెట్టినా కూడా వచ్చింది ఎంఆర్ఓ సార్కి. ఎంఆర్ఓ సార్ ఆ మాట అంటే ఇంక మేమేం చేయాలా? అట్లా కూడా పక్కన ఏదో ప్రూఫ్ కావాలంటే ఎవడెవడనో పట్టుకొని ఏడానో తిరిగి అతని పేరుతో ఉన్న పాస్బుక్, ఇది ఉత్తుత్త పాస్బుక్ మేమే చూపించడం కాదు, దీని మీద